నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, హీలియో లైఫ్ టీచర్. ప్రతి ఒక్కరికి కూడాను లోపల ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అయితే ఈ ఇన్నర్ చైల్డ్, అసలు ఈ ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? ఈ ఇన్నర్ చైల్డ్ని మనం ఎలా హీల్ చేసుకోవాలి? ఇన్నర్ చైల్డ్తో మనం ఎలా బిహేవ్ చేయాలి? దానికి మనం ఎలాంటి క్లారిటీస్ ఇవ్వాలి? ఇవన్నీ డీటెయిల్గా చెప్తారు. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు? ఓకే, సో ఇన్నర్ చైల్డ్ అంటే నథింగ్ బట్ సబ్ కాన్షియస్ మైండ్. ఓకే, సో ఎందుకు దీన్ని ఇన్నర్ చైల్డ్ అంటాము అంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారు, ఏది చెప్తే అది వింటారు కదా, ఏం తెలియదు వాళ్ళకి. సో మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా అంతే. సో ఏముంటాయి దీంట్లో? మొత్తము డేటా, మెమొరీస్, పాస్ట్ లైఫ్స్ నుంచి, యాన్సిస్టర్స్ నుంచి, మన పేరెంట్స్ ఇచ్చిన మనకి విలువల నుంచి, చిన్నప్పటి నుంచి పెరిగి 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 మనం ఏదైతే మొత్తం వింటూ ఉంటామో అంతా ఒక డేటా కలెక్షన్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో మనం జనరల్గా రోజు మనం ఆపరేట్ చేస్తుంటాం లైఫ్లో, డెసిషన్స్ తీసుకోవడం కానీ ఏదైనా కానీ 95% సబ్ కాన్షియస్ మైండ్ నుంచి మనం ఆపరేట్ చేస్తుంటాం. 5% కాన్షియస్ మైండ్. సో ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుందంటే 99.999% మొత్తం సబ్ కాన్షియసే. ఓకే, ఎవరు కాన్షియస్గా బతకట్లేదు. సో ఇన్నర్ చైల్డ్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి. ఎందుకంటే మన లైఫ్ని మొత్తం ఆపరేట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అది అలా కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఈ మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయాలి అంటున్నారు. అసలు మనకి సబ్ కాన్షియస్ మైండ్ అనేదే యాక్టివ్లో ఉండదు. అసలు దాన్ని తీసుకెళ్ళి ఎలా ట్రైన్ చేస్తాం? దానికి ఏం చేయాలి? యా, సూపర్. సో ఇప్పుడు మనకి ఇందాక అనుకున్నాం కదా, కాన్షియస్ మైండ్ ఎంత పర్సెంట్, ఇది ఎంత పర్సెంట్. ఇది ఒక యాంట్ లాంటిది, ఇది ఎలిఫెంట్ లాంటిది. సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఎలిఫెంట్ లాంటిది. ఇది కనిపించకుండా మనం మొత్తం ప్రోగ్రామ్ అయిపోయే ఉంటాము, మనకు తెలియదు అది. ఓకే, అది మనం తెలియకుండానే మనం బిహేవ్ చేసేస్తూ ఉంటాము. సో ఇప్పుడు ఇంకా లేటెస్ట్ రీసెర్చ్ ఏంటంటే మనకిట పర్ సెకండ్ 10 to 12 థాట్స్ వస్తుంటాయి. అంటే వీఆర్ అవేర్, మనకు తెలిసి 10 to 11 థాట్స్. కానీ డీప్ డౌన్ సబ్ కాన్షియస్ లెవెల్లో 10 million థాట్స్ రన్ అవుతుంటాయి ఒక సెకండ్కి. అండ్ అవి ఎప్పుడు మోస్ట్లీ ఎట్లాంటివి ఉంటాయి, రిలేటెడ్ టు పాస్ట్. ఆ డేటా, ఆ చెత్త డేటా అంతా. ఓకే, మెమరీస్. అండ్ ఇవేం చేస్తాయి మనల్ని, ఈ ఏవైతే డామినెంట్ థాట్స్ ఉంటాయో దాని ఎఫెక్టే ఉంటుంది మన లైఫ్లో. సో మన గోల్స్ వైపు వెళ్ళాలంటే ఏవైతే డామినెంట్ ఉంటాయో దాన్ని బట్టి మనం ఆ గోల్ని అచీవ్ చేయగలమా లేదా, మనకు కావాల్సిన సక్సెస్ మనకి లైఫ్లో వస్తుందా రాదా, ఆ డామినెంట్ థాట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఆ డామినెంట్ థాట్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మా కోచింగ్ సెషన్స్లో ఇది ఇన్నర్ చైల్డ్ హీలింగ్ అనేది సపరేట్ ఒక 2 to 2.5 months ప్రోగ్రామ్ ఉంటుంది. ఎంత డీప్గా వెళ్తామంటే ప్రతి ఏరియాలో అసలు ఆ చైల్డ్హుడ్లో వాళ్ళు ఏం పికప్ చేసుకున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఒక ఏరియా ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనీ తీసుకుందాం మనం. మనీ రిలేటెడ్ వాళ్ళ బిలీఫ్స్ ఏం క్యారీ చేస్తున్నారు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకి, ఆ డీప్గా వెళ్ళి తెలుసుకుంటాం అనమాట. ఓకే, ఆ ట్రేట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ. ఫర్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్నప్పుడు జనరల్లీ మనము ప్రెగ్నెంట్ అయ్యే ముందు కొంచెం డౌట్ఫుల్గా ఉంటారు పేరెంట్స్, అసలు మనకి ప్రెగ్నెన్సీ కావాలా వద్దా. అవును. బట్ సమ్హౌ వాళ్ళు దే విల్ మేక్ ఇట్ హ్యాపెన్. ఆఫ్టర్ ది డెలివరీ ఐదర్ ఆ చైల్డ్ విల్ బి బార్న్ విత్ సమ్ ఇల్నెస్, లేదా చైల్డ్ అసలు భూమిలోకే రాడు, లేదా ఆఫ్టర్ పుట్టిన కొన్ని సంవత్సరాలకి వీళ్ళకి దూరం అయిపోవడం కొన్ని రీజన్స్ వల్ల, లేదా కొంత ఏజ్ వచ్చాక దూరం అయిపోవడం. అంటే వీళ్ళకి ఎక్కడన్నా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి పిల్లల్ని జనరల్గా అమ్మల దగ్గర పెట్టడము, నానమ్మల దగ్గర పెట్టడం, అమ్మమ్మల ఇలాంటివి చేస్తూ ఉంటారు. బోర్డింగ్ స్కూల్లో వేయడం, హాస్టల్స్లో వేయడం. ఓకే, అంత ఎఫెక్టివ్ అనమాట థాట్స్ అనేది.
ఇప్పుడు ఆ పుట్టిన పిల్ల ఆర్ పిల్లోడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం ప్రోగ్రామ్ అయిపోతుందంటే వాళ్ళని ఎవరు ప్రేమించరు, దే ఫీల్ అబాండన్డ్ అనమాట. వాళ్ళకి ఎప్పుడూ ఆ థాట్ ఉండిపోతుంది. ఇప్పుడు వాళ్ళు పెరిగిన కొద్దీ ఆ థాట్తోనే అది బాగా స్ట్రాంగ్ అయిపోతుంటుందా న్యూరల్ పాత్వే, దట్ ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, నా లైఫ్లో అసలు లవ్ అనేది ఉండదు, నేను లవ్కి పనికి రాను, నన్ను ఎవ్వరూ ప్రేమించలేరు, లేకపోతే నేను ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారు, ఇలాంటి బిలీఫ్స్తో వాళ్ళు పెరుగుతారు. పెరిగి లైఫ్లో ఇంకా అలాంటి మనుషుల్ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తుంటారు. ఎవరైతే వీళ్ళని ప్రేమించలేరో, ఎవరైతే వదిలేసి వెళ్ళిపోతుంటారో, రిలేషన్షిప్స్. సో ఎక్కడ మొదలైంది ఎక్కడ ఎండ్ అవుతుంది చూసారా? అంటే మన ఆలోచనలు బట్టే మన లైఫ్లోకి వచ్చే పర్సన్స్ కూడా ఉంటారంటారు. ఈజ్ అ ఫ్రెండ్ ఆర్ రిలేషన్షిప్ ఆర్ పార్ట్నర్ ఎవరైనా సరే మన ఆలోచన విధానం బట్టే ఉంటారంటారు. ఎస్. ఓకే. సో డామినెంట్ థాట్స్ ఏమున్నాయి, సో ఇది కనుక్కొని వాళ్ళకి ఆ ఇన్నర్ చైల్డ్ భయపడిపోతుంటుంది, ఎప్పుడు ఫియర్ నుంచి ఆపరేట్ చేస్తుంది అనమాట. ఓకే. ఏది చేయాలన్నా భయపడుతూ ఉంటారు. భయపడుతూ ఉంటారు. ఇంకా పెళ్ళైనా కూడా యాంగ్షియస్గా ఉంటారు, ఎక్కడ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోతారు అని గంటలు గంటలు ఫోన్ చేయడం, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేస్తున్నావు, యాంగ్షియస్ అటాచ్మెంట్. ఇలాంటి యాంగ్జైటీ పీపుల్కి ఖచ్చితంగా అవాయిడెంట్ పార్ట్నరే దొరుకుతాడు. ఓకే. ఎప్పుడు టైం తక్కువ స్పెండ్ చేద్దామా, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. రిలేషన్షిప్కి కావాల్సిన సెక్యూరిటీ నువ్వు ఇవ్వలేనప్పుడు ఇవ్వరు, ఖచ్చితంగా ఆ రిలేషన్షిప్లో వాళ్ళు ఉండటానికి కూడా ఇష్టపడరు, వాళ్ళు ఇవ్వలేరు, తీసుకోలేరు. సో అవాయిడెంట్ పార్ట్నర్, యాంగ్షియస్ పార్ట్నర్, అటాచ్మెంట్స్ అలా. సో ఇవన్నీ, సో మన లైఫ్లో ఏది జరిగినా, ఏ ఏరియా ఆఫ్ లైఫ్లో జరిగినా మొత్తం డామినెంట్ థాట్స్ ఆఫ్ ఏ సబ్కాన్షియస్ మైండ్ ఆర్ ఇన్నర్ చైల్డ్. సో ఈ హీలింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం ఆ సబ్కాన్షియస్ మైండ్కి అష్యూరెన్స్ ఇస్తూ ఉండాలి. మనం ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అంటే ఖచ్చితంగా స్క్రిప్ట్ ఫ్లిప్ చేసి కొత్త థాట్ రాసుకోవాలి, దానికి తగ్గ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ 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 రాసుకుంటే కాదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ఓకే. యాక్షన్ ఖచ్చితంగా తీసుకోవాలి, రాసుకోగానే అయిపోదు, గాల్లో దోశలు వేయద్దు, ఓకే, దోశలు రావు. ఓకే. సో మీరు అఫర్మేషన్ చేసుకోండి, విజువలైజ్ చేసుకోండి, ఇంకేదో చేసుకోండి, యాక్షన్ తీసుకోండి. ఓకే. స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ అనేది మనం ఫామ్ చేసుకోవాలి. ఓకే. అయితే మనకి ఇక్కడ మీరు యాక్షన్ అంటున్నారు, ఇన్నర్ చైల్డ్ని మనం యాక్షన్ వైజ్గా నడిపించాలి, దాన్ని ట్రైన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మెంటర్ హెల్ప్ కావాలి మనకి. ఓకే. ఇందులో చాలా టెక్నిక్స్ మేము యూజ్ చేస్తాము. కొన్ని టెక్నిక్స్ అన్పోస్టెడ్ లెటర్స్ అని. అన్పోస్టెడ్ లెటర్స్. ఓకే. సో మిర్రర్ వర్క్ ఆల్వేస్ ద బెస్ట్ స్టార్టింగ్. మన ఇన్నర్ చైల్డ్తో ఫస్ట్ కనెక్ట్ అవ్వాలి మనం. ఓకే. మనం డిస్కనెక్ట్ అయిపోయి ఉంటాంగా ఈ రేస్ ఆఫ్ లైఫ్లో. అసలు మన ఇన్నర్ చైల్డ్కి ఏం కావాలి, అది ఎలా ఫీల్ అవుతోంది, భయపడుతోందా, సేఫ్గా ఫీల్ అవుతోందా తెలుసుకోవాలి. మన ఇన్నర్ చైల్డ్ తెలుసుకోవాలి, కనెక్షన్ మనకి ఎంతవరకు ఉంది అనేది తెలుసుకోవాలి. రీసెంట్గా ఒక ఈవెంట్ చేశాము హైదరాబాద్లో. నేను అందరితో పార్టిసిపెంట్స్తో ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ చేయిస్తే మొత్తం ఎంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం అంట చేయడం ఈ కాన్సెప్ట్. ఎవ్వరూ ఇన్నర్ చైల్డ్తో కనెక్ట్ అయ్యలేరంట. ఓకే. వీళ్ళు వెళ్ళి అలా చూస్తుంటే ఆ చైల్డ్ పని ఆ చైల్డ్ ఏదో చేసేసుకుంటుంది, పట్టించుకోవట్లేదు వీళ్ళని, అంత డిస్కనెక్టెడ్గా ఉన్నారు వాళ్ళు. సో ఇలాంటివన్నీ ఫస్ట్ తీస్తాం మేము బయటికి. ఓకే. తర్వాత స్లోగా బాండ్ అనేది మేము పెంచడానికి ట్రై చేస్తాము. ఓకే. మిర్రర్ వర్క్, లెటర్స్ టు ద చైల్డ్, లెటర్ టు ఇన్నర్ చైల్డ్, విజువలైజేషన్, రోజు ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్స్, ఇట్లా అన్నమాట.
ఓకే మ్యామ్. ఖచ్చితంగా ఇన్నర్ చైల్డ్ ఎవరైతే వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ చైల్డ్ని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సెషన్స్ అనేవి వాళ్ళకి అవసరం. మీరు చెప్పారు Yeah. ఒక మంచి సెషన్ని ఇన్నర్ చైల్డ్తో ఎలా యాక్టివేట్ చేసాము అనేది. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్నర్ చైల్డ్ గ్రో ఎలా చేసుకోవాలి అనేది కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మీకు ఇన్నర్ చైల్డ్కి కనెక్షన్ ఉందా, ఎలా తెలుసుకోవాలి కనెక్షన్ ఉందో లేదో? స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఓ సెషన్లో పాల్గొనండి. మీరు మీ ఇన్నర్ చైల్డ్తో అసలు ఉన్నారా, లేకపోతే ఎలా కనెక్ట్ అవ్వాలి, దాంతో ఎలా ట్రావెల్ అవ్వాలి. నెక్స్ట్ సెషన్లో మేడం మీకు ఆ సెషన్లో ఖచ్చితంగా మొత్తం వివరంగా చెప్తారు. థ్యాంక్ యూ మ్యామ్.